ఎన్టీఆర్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమని చూపిస్తున్నాడు. ఈనాటి సభలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవమా కాదా? పచ్చ మీడియా దుష్ట శక్తులారా, నా ప్రశ్నలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ వేదిక మీద నుంచి అయినా, మీకు నచ్చిన ఏ టెలివిజన్ ఛానల్ డిబేట్స్లోనైనా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదైనా, ఫేస్బుక్ లైవ్లోనైనా నేను చర్చకు రెడీ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీఆర్ యొక్క అభ్యర్థులుగా ఉమ్మడి రాష్ట్రంలో అభ్యర్థులు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయి పార్టీ పెట్టిన చానాళ్లకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మాట నిజమా కాదా? వీటికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా మొదటేమో ప్రధాన కార్యదర్శి, తర్వాతేమో శాసనసభ సభ్యుడు, అలాగా పార్టీలో క్రియాశీలకంగా మారి ఎన్టీఆర్ రెండో మారు ముఖ్యమంత్రి అయినప్పుడు లక్ష్మీపార్వతి గారిని అలా బూచిగా చూపించి, లక్ష్మీపార్వతి గారు ఎవరు? ఎన్టీఆర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. అది ఎక్కడ చేసుకున్నారు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. దానికి సాక్ష్యం ఎవరు? ఈరోజు బ్రతికున్న మోహన్ బాబు గారు. ఆ ఎన్టీఆర్ గారి యొక్క పదవిని లాక్కొని అర్ధాంతరంగా ఆయన దింపి ఆయన సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చున్న మాట నిజమా కాదా? నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు ఎన్టీఆర్ని నువ్వు గద్దెందుకు దింపావో చెప్పు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగితే ఆయన కడుపును పుట్టిన కొడుకులో, కూతుళ్ళో, లేదా నీకన్నా పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితిని నువ్వెందుకు రెండో అల్లుడుగా పాత్రగా పార్టీ పెట్టిన తర్వాత జాయిన్ అయిన నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయ్యావు? పిన్నమ్మ తాళిబొట్టులు తెంపిన వాళ్ళతో నేను గొడవ పడాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళ రాజకీయాలతో నేను రాజకీయం చేయాల్సి వచ్చిందని అవహేళనగా మాట్లాడుతున్నావు కదా. చెయ్యని నేరాలను, ఘోరాలను మా మీద రుద్దాలని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, నువ్వు ఇతరుల మీద నిందలేస్తూ, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈరోజు నీ ఉపన్యాసం అంతా, నీ పోకడంతా చూస్తుంటే. లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచి ఎన్టీఆర్ని చంపింది నువ్వు కాదా? నువ్వు అర్ధాంతరంగా ఆయన తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవిని నువ్వు దొంగలిస్తే ఈరోజు బ్రతికున్న యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఎన్టీఆర్ 5 నిమిషాలు మాట్లాడమని ప్రాధేయపడితే, దేవరించుకుంటే, నిండు సభలో ఎన్టీఆర్ని దారుణాతి దారుణంగా అవమానపరిచింది ఈ నారా చంద్రబాబు నాయుడు కాదా? మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇవి నిజాలు కాదని కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నాను. ఇలా ఎన్ని తాళిబొట్లు చెంచావు నువ్వు? వంగబెట్టి మోహన్ రంగాన్ని అర్ధాంతరంగా చంపించింది ఎవరు? పల్నాడులో ఈ రోజున మా సోదరుడు మందా సాల్మన్ని, మా వదిన గారి యొక్క తాళిబొట్టుని తెంచిన దుర్మార్గుడెవడు? పత్తికొండలో నారాయణ రెడ్డి నువ్వు చంపేస్తే మా మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ యొక్క తాళిబొట్టు తెంచిన దుర్మార్గుడెవడు? వినుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నడి రోడ్డు మీద నరికితే ఆ పసి పాపైన ఆ చిన్న బిడ్డ యొక్క ఉసురు తాళిబొట్టు తీసేసిన దుర్మార్గులు ఎవరు? ఓ బీసీ నాయకుడైన సత్తెనపల్లి నియోజకవర్గంలోని నాగమల్లేశ్వరరావుని చంపితే
ఆడపడిచి యొక్క ఉసురు పోసుకున్న దుర్మార్గులు ఎవరు? హత్యా రాజకీయాల గురించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం, ఈ రాష్ట్రం వినటం మా దురదృష్టం అండి. ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇది. పూర్తిగా నేలబారు రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు, చండాలపు రాజకీయాలు. ఈ ప్రపంచంలో ఎవడు మీలాగా రాజకీయాలు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కళ్ళు తెరవాలి. ఒకరేమో బీజేపీలోకి, ఒకరేమో ఇంకొకరి పార్టీలోకి ఆయన దేబరిస్తే ఆయన ఎంగిలి మెతుకులేసినట్టు హిందూపూర్ పోవయ్యా అంటే హిందూపూర్ పోయి, హరికృష్ణ పిల్లలనేమో పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా చేసి, ఎక్కడున్నారయ్యా ఎన్టీఆర్ పిల్లలు? ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఒక్కడన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? ఎక్కడైనా కూతురు పిల్లలైనా వాళ్ళు వారసులుగా మారిన అవకాశాలు ఉన్నాయా? నువ్వు చేస్తావు, మాయ మంత్రాలన్నీ చేసేస్తావు. నువ్వు పక్కన మాయ మంత్రాలు చేస్తూ, టక్కు టమార గర్జకర గోకర్ణ వ్యవహారాలన్నీ చేస్తూ ఈ రోజున మమ్మల్ని నిందించే కార్యక్రమం చేస్తున్నావు. సంతాప సభలో సైతాన్ మాటలు మాట్లాడావు నువ్వు.